ఇక ప్రజాక్షేత్రంలో ఓడిపోయిన న్యాయస్థానంలో గెలిచామని గులాబీ నేతలు సంబరాలు చేసుకుంటున్నారు. ఇక ఉప ఎన్నికలు రావడమే తర్వాయి అన్నట్టు స్టేట్మెంట్లు ఇస్తున్నారు. కానీ గులాబీ నేత కేసీఆర్ మాత్రం మౌనాన్ని వీడలేదు. న్యాయస్థానం తీర్పుతో ఆయన మీడియా ముందుకు వస్తారని భావించారు. కానీ నో రియాక్షన్. ఎందుకు? ఎమ్మెల్యేలపై వేటు వేసే అవకాశం ఉందా లేదా అన్న సందిగ్ధంలో ఆయన ఉన్నారా? కేవలం ఫిరాయింపులు మరిన్ని జరగకుండా ఎత్తుగడ వేశారా? తెలంగాణలో రాజకీయాలు రోజు రోజుకు ఆసక్తికరంగా మారుతున్నాయి. ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, దానం నాగేందర్, తెల్లం వెంకట్రావులపై బీఆర్ఎస్ నేతలు వేసిన అనర్హత పిటిషన్పై తెలంగాణ హైకోర్టు తీర్పిచ్చింది. 4 వారాల్లో ఈ విషయం తేల్చాలని స్పీకర్ కార్యాలయం కార్యదర్శిని ఆదేశించింది. న్యాయస్థానం తీర్పుపై గులాబీ పార్టీ నేతలు ఖుషి అయ్యారు. బీఆర్ఎస్ నేతలు న్యాయస్థానం తీర్పు రాగానే ఉప ఎన్నికలు వచ్చేస్తున్నాయంటూ హడావుడి చేస్తున్నారు. నిజంగా అనర్హత వేటుపడే అవకాశం ఉందా? మరి కేసీఆర్ ఎందుకు మౌనంగా ఉన్నారు? పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలంటే చాలా అంశాలు పరిగణలోకి వస్తాయి. ఇది 2 వ్యవస్థల మధ్య వివాదంగా మారే అవకాశం ఉంది. న్యాయ వ్యవస్థలాగే శాసన వ్యవస్థ కూడా స్వతంత్రంగా ఉంటుంది. ఎమ్మెల్యేల అనర్హత గురించి నిర్ణయం తీసుకునే అధికారం న్యాయస్థానాలకు లేదని పొలిటికల్ లీడర్లు చాలా మంది చెబుతున్నారు. ఫైనల్ డెసిషన్ మాత్రం స్పీకర్ తీసుకోవాల్సి ఉంటుంది. ఆయన నిర్ణయంపై న్యాయస్థానం రాజ్యాంగ సమీక్ష చేసే అధికారం కలిగి ఉంటుందని గతంలో కొన్ని కేసుల సందర్భంగా సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. న్యాయస్థానం గడువు ఇచ్చిన 4 వారాలు అంటే 1 నెల. 4 వారాల తర్వాత న్యాయస్థానం ఇచ్చే తీర్పును డివిజన్ బెంచ్లో అప్పీల్ చేసుకోవచ్చు. ఇక్కడ కుదరదంటే సుప్రీంకోర్టుకు వెళ్లొచ్చు. ఈ తతంగమంతా అయ్యేసరికి 3 లేదా 4 ఏళ్లు పట్టే అవకాశం ఉంది. అందుకే ఈ విషయంలో మాజీ సీఎం కేసీఆర్ సైలెంట్ గా ఉన్నారని అంటున్నారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉండగా ఆ తరహా వ్యవహారాలే జరిగాయని గుర్తు చేస్తున్నారు కాంగ్రెస్ నేతలు. బీఆర్ఎస్ నుంచి వెళ్లిన త్వరలో వెళ్లబోతున్న ఎమ్మెల్యేలను కాస్త భయపెట్టడం తప్పితే మరొకటి లేదన్నది ఆ పార్టీ నేతలే స్వయంగా చెబుతున్నారు. ఎమ్మెల్యేల అనర్హత గురించి మాట్లాడే నైతిక హక్కు కారు పార్టీకి లేదంటున్నారు. గడిచిన 10 ఏళ్లు కేసీఆర్ వివిధ పార్టీలను బీఆర్ఎస్ లోను కలిపేశారని గుర్తు చేస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా తెలంగాణ బ్యూరో చీఫ్ మహేందర్ రెడ్డి అందిస్తారు. మహేందర్, ఎమ్మెల్యేల అనర్హత ఇష్యూ కేసీఆర్ హ్యాపీగా లేరా అంటే మరి అలాగా లేరని అనిపిస్తుంది. ఇక ఇప్పటికే కేసీఆర్ ఎలక్షన్ల తర్వాత 1-2 సార్లు దాదాపు లెక్క పెట్టుకోవచ్చు, 2 సార్లు మాత్రమే ఆయన బయటికి రావడం జరిగింది. ఇక తర్వాత మన పరిస్థితులను చూసాం. ఆయన ఓటమి, తర్వాత కవిత జైలుకి వెళ్ళడం, తర్వాత జైలు రావడం, కనీసం ఆయన జైల్లో ఉన్న 5 నెలల పాటు కవిత జైల్లో ఉన్నప్పుడు ఆయన బయటకు రాకపోవడం. సో ఇవన్నీ పక్కన పెడితే ఇక ప్రజాక్షేత్రంలో ఓడిపోయినా సరే న్యాయస్థానంలో గెలిచామని నేతలు ఏదైతే బీఆర్ఎస్ నేతలు అయితే డబ్బా కొట్టుకుంటున్నారా, మరి ఆ విధంగా జరుగుతుందా? హైకోర్టు నిన్న 4 వారాల గడువిచ్చింది స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని. ఒకవేళ స్పీకర్ నిర్ణయం తీసుకోకపోతే మేము సుమోటోగా తీసుకుంటాం కేసు అన్నట్టుగా నిన్న హైకోర్టు అయితే నిన్న వాదించింది. మరి ఈ విషయంలో మరి ఇంత జరుగుతున్నా కేసీఆర్ మాత్రం సైలెంట్ గా ఉండడం, దీనిపైన కారణాలు ఏంటి అనేటట్టుగా కొన్ని చాలా వరకు కూడా అందరూ చూస్తున్నారు. కేసీఆర్ ఏం మాట్లాడబోతున్నారు? నిజంగా 4 వారాలు గడువు ఇచ్చిన వెంటనే ఒక ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ 2 దఫాలుగా ముఖ్యమంత్రిగా రాజ్యాంగ కూడా ఇక్కడ రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ. మరి ఇలాంటిది ఒక జరిగినప్పుడు తానే స్వయంగా వచ్చి ప్రెస్ మీట్ పెట్టి న్యాయస్థానం మాకు అనుకూలంగా ఉంది, ఇవన్నీ చెప్పాల్సిన అవసరం ఉంది. కానీ ఎక్కడ కూడా కేసీఆర్ మాట్లాడలేదు, చాలా సైలెంట్ గా ఉన్నారు. మరి ఎమ్మెల్యేలపై వేటు కష్టమనే విషయం ఆయనకు ముందే తెలిసిందా? మరి అందుకోసమే న్యాయస్థానం తీర్పు ఇచ్చినా కూడా సైలెంట్ గా ఉన్నారా? మరి పార్టీ నుంచి వెళ్ళబోయి ఇప్పటికే ఎమ్మెల్యేలను ఆపేందుకు ఈ ఎత్తుగడ కూడా వేశారా? ఇది ఇప్పటికైనా ఒకవేళ కొంతమంది ఇప్పటికే వెళ్ళిన 10 మందిలో కాస్త భయపడి హైకోర్టు జోక్యం తీసుకుంటే మరి మా పరిస్థితి ఏంటి, మా రాజకీయ భవిష్యత్తు ఏంటి అని వాళ్ళు తిరిగి రావడం, కొత్తగా ఇంకా పార్టీ ఫిరాయించే వారు వెళ్ళకపోవడం, సో ఇవన్నిటికీ ఆపేందుకు వాళ్ళని రప్పించేందుకు ఎత్తుగడ అనుకోని కూడా అవకాశం ఉండొచ్చు. మరి అలాగే చాలా వరకు ఇలాంటి క్వశ్చన్స్ అయితే రేజ్ అవుతున్నాయి. మరి ఇప్పుడు తెలంగాణ రాజకీయాలు చాలా ఆసక్తికరంగా ఉన్నాయి. ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, దానం నాగేందర్, తెల్ల వెంకట్రావు, ఇక బీఆర్ఎస్ నేతలు వేసిన ఈ అనర్హత పిటిషన్ పైన హైకోర్టు తీర్పు అయితే మనం చూసాం. 4 వారాల్లో తేల్చాలని స్పీకర్ కార్యాలయానికి కార్యదర్శికి అయితే ఆదేశాలు జారీ చేసింది.
మరి న్యాయస్థానం తీర్పుపై గులాబీ పార్టీ నేతలు ఎంజాయ్ చేశారు. చాలా వరకు కూడా ఇంకా చేస్తూనే ఉన్నారు. మరి ఈ కేసు గురించి ఏం జరుగుతుందో కూడా బీఆర్ఎస్ నేతలకు అంతా తెలుసు. కానీ న్యాయస్థానం తీర్పు రాగానే అదిగో ఉప ఎన్నికలు వస్తున్నాయంటూ హడావిడైతే తప్పే ఏమి ఉండదని కూడా వాళ్ళకు తెలుసు. ఇక్కడ చాలా అంశాలు మనం మాట్లాడుకోవచ్చు. ప్రస్తావించిన కాంగ్రెస్ వాదులు ఎమ్మెల్యే అనర్హత గురించి నిర్ణయం తీసుకునే అధికారం న్యాయస్థానం లేదని చెప్తున్నారు. ఏది జరిగినా స్పీకర్ నిర్ణయం మేరకు మాత్రమే ఉంటుందని, ఆయన నిర్ణయంపై న్యాయస్థానం రాజ్యాంగ సమీక్ష చేసే అధికారం కూడా ఉంటాయని కూడా అనిపిస్తుంది. మరి సో కొన్ని కేసుల సందర్భంగా సుప్రీంకోర్టు అయితే గతంలో వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. న్యాయస్థానం గడువిచ్చిన 4 వారాలు అంటే దాదాపు ఈ న్యాయస్థానం ఇచ్చిన తీర్పును డివిజన్ బెంచ్ లో అప్పీల్ చేయవచ్చు. ఇక్కడ కుదరదంటే సుప్రీంకోర్టు కూడా వెళ్ళొచ్చు. మొత్తంగా ఈ 4 స్థానాలు మొత్తం కూడా ఈ 4 వారాల గడువు కాకుండా ఇది సుప్రీంకోర్టు వరకు వెళ్తే ఇది సుప్రీంకోర్టు ఈ కేసు బెంచ్ మీదకి రావడం, తర్వాత జడ్జిమెంట్ రావడం, ఇవన్నిటి కూడా దాదాపు 3 నుంచి 4 ఏళ్ళు పడే అవకాశం అయితే ఉంది. మరి అప్పటి వరకు దాదాపు ఎమ్మెల్యేల పదవికాలం కూడా అయిపోతుంది. కాకపోతే ఈ బెంచ్ ఒకవేళ సుప్రీంకోర్టు వరకు వెళ్తే తర్వాత ఇప్పుడున్న పార్టీ మారిన ఎమ్మెల్యే కాకుండా పార్టీ ఫిరాయింపుల పైన సుప్రీంకోర్టు నుంచి ఒక చట్టబద్ధ తీర్పు వస్తే కనుక అది భవిష్యత్తులో ఇక్కడ ఏ పార్టీలో ఉన్నా కూడా ఎవరు పార్టీ ఫిరాయింపులు చేసినా అది వర్తించే అవకాశం. కానీ ఇవి ఇప్పుడున్న వారికి మాత్రం అది వర్తించే అవకాశం ఉండకపోవచ్చు. అందుకే కేసీఆర్ చాలా సైలెంట్ అయ్యారు. ఇంత అలవాటు జరుగుతున్నా కూడా తను మౌనంగా ఉన్నారని మాత్రం వినిపిస్తున్నాయి. మరి ఈ సైలెంట్ గా ఉన్నారని మాత్రం ఇవన్నీ అనుకోవచ్చు. మరి టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారం ఉన్నప్పుడు ఈ తరహా పనులే గుర్తు చేస్తున్నట్టు కూడా కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు. మరి బీఆర్ఎస్ నుంచి వెళ్ళిన అలాగే త్వరలో వెళ్ళబోతున్న ఎమ్మెల్యేలు కాస్త భయపడడం తప్పితే మరొకటి లేదన్నది ఆ పార్టీ నేతలే స్వయంగా చెప్తున్న పరిస్థితి. ఎమ్మెల్యేల అనర్హత గురించి మాట్లాడే నైతిక హక్కు బీఆర్ఎస్ పార్టీలు ఎవరికి కూడా లేదు అనేటట్టుగా బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీతో పాటు ఇతర పార్టీ నేతలు అలాగే రాజకీయ విశ్లేషకులు అందరూ కూడా అంటున్నారు. ఎందుకంటే గతంలో బీఆర్ఎస్ పార్టీ చేసిన తీరు గెలుపునే మొత్తం విలీనం చేసుకోవడం ఇవన్నీ చూసాం. మరి అలాంటి వారికి ఇలా పార్టీ ఫిరాయింపుల పైన మాట్లాడే కనీస నైతిక హక్కు కూడా లేదు అనేటట్టుగా గుర్తు చేస్తున్నారు. మరి పార్టీ ఫిరాయింపుల గురించి మాట్లాడే హక్కు లేదు. అలాగే ఆ ప్రస్తావన వచ్చినా కూడా జనాలు బీఆర్ఎస్ పార్టీని ఒకలాగా చూసిన పరిస్థితి. మరి కాంగ్రెస్ పార్టీ ఆ విధంగా చేయలేదని వాళ్ళు అంటున్నారు. ఆ పార్టీలో లైఫ్ ఉందని భావించిన నేతలు వస్తున్నారని అంటుంది. మరి ఎమ్మెల్యే అనర్హత పైన బీజేపీ నేతలు మాత్రం నోరెత్తే ఛాన్సే లేదని అంటున్నారు కాంగ్రెస్ నేతలు. గడిచిన 10 ఏళ్ల కేంద్రంలో మోదీ సర్కార్ ఆ తరహా ఎత్తుగడలైతే ఎన్నో చేసిందని కూడా కాంగ్రెస్ నేతలు అది సూచిస్తున్నారు. మరి ఈ మొత్తంగా పెద్దల సభలో మెజార్టీ లేకున్నా ప్రత్యర్థి పార్టీ నేతల రాజీనామా చేయించి బలాన్ని పెంచుకుందని కూడా కాంగ్రెస్ నేతలు గుర్తు చేస్తున్నారు. మరి ఇప్పుడు అదే చేస్తున్న విషయాన్ని గుర్తు చేసుకుంటూ రీసెంట్ గా ఇప్పుడు టీఎంసీ రాజ్యసభ రాజీనామా వెనుక కూడా ఇదే జరిగిందని కూడా గుర్తు చేస్తున్నారు. సో బీజేపీ ఈ విషయంలో మాట్లాడొద్దు అనేటట్టుగా కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు. ఎందుకంటే మీరు చేస్తుంది అదేంటి చాలా వరకు కూడా అనొచ్చు, మీరు చేస్తున్న నీతి రాజకీయం అయితే మనం ఏం చేసింది అన్నట్టుగా. సో అటు సైలెంట్ గా బీజేపీ నేతలు నోరు మోగిస్తున్నారు. అలాగే గతంలో కేసీఆర్ చేసిన తీరును గుర్తు చేస్తూ ఆల్రెడీ నోరు మోపిస్తున్నారు. కేసీఆర్ లాంటి వ్యక్తులు కూడా సైలెంట్ గా ఉండడం అనేది కూడా దాదాపు ఇదే జరిగేది కాదు, చేసేది కాదు. 4 వారాల తర్వాత ఏముంటుంది, స్పీకర్ నిర్ణయం తీసుకున్నా ఒకవేళ అప్పీల్కి వెళ్తారు, అప్పీల్ సుప్రీంకోర్టు వరకు వెళ్ళినా కూడా జరిగేది ఏం లేదు అనేటట్టు ఒక ధైర్యంతో మాత్రం వాళ్ళు ఉన్నట్టు తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ మహేందర్ రెడ్డి.